కంగ్రాచులేషన్ 17 మిలియన్స్ వ్యూవర్స్ వరల్డ్ కప్ వీడియో. ఫస్ట్ మూవీగా వస్తున్నా, ఇది కంపల్సరీ హిట్ అవుతుంది, లేకపోతే తెలుగులో నాకు ఒక మంచి ఒక స్టెప్ ఇన్ లాగా ఉంటది అని మీకు కాన్ఫిడెన్స్ ఉందా? 100% ఉంది. ఆడియన్స్ కి ఏ రకం కూడా డిస్కరేజ్ చేయదు సినిమా చూసే వాళ్ళకి. సో ఆడియన్స్ ఒకసారి సినిమా చూస్తే గుర్తుపడతారు ఈ అబ్బాయి ఏమో చేశాడు దీనికి అని. నాకు కూడా, నాతో పాటు అన్ని ఆర్టిస్టులకు కూడా అందరికి మంచి మంచి ఆఫర్స్ కానీ ఏమైనా వస్తాయని నమ్మకం స్ట్రాంగ్ గా ఉంది నాకు. ఓకే, మీతో మాట్లాడుతుంటే నాకు మిమ్మల్ని ఒక్కటి అడగాలనిపిస్తుంది, మరి నో చెప్పొద్దు. ఎందుకంటే మీ మూవీలో 2 సాంగ్స్ ఉన్నాయి కదా, ఏదైనా ఒక సాంగ్ పాడొచ్చు? నేనా? నా వాయిస్ ఏ బాగలేదు. ఫస్ట్ వాయిస్ తో పని లేదు, మామూలుగా మీ తెలుగుతో ఆడుకుంటున్నారు. అదే లేదు, క్యూట్ గా ఉంటది అని అంతే. మనలో మాట మనసా, మనలో మాట మనసా తనకి తెలీదు, నాకు తెలీదు కానీ నేను నెక్స్ట్ లైన్ పడితే మళ్ళీ పడతారు. మీరు పాడొచ్చు లేకపోతే? నాకు చాలా బాగా పడతారు. లేదు మనలో మాట మనసా అదేంటంటే కొంచెం నేను షూట్ చేస్తున్నప్పుడు వేరే లిరిక్స్ ఉండేది, ఇప్పుడు రిలీజ్ అయింది కొంచెం స్టార్టింగ్ లో రిలీజ్ చేంజ్ చేసేసారు. సో అది ఫీమేల్ వాయిస్ ఉంది కదా, నేను ప్రాక్టీస్ చేసేసాను, బట్ ఇప్పుడు చేంజ్ చేసేసారు. సో ఐ డోంట్ ఆస్క్. ఓకే, అండ్ ఇది చూస్తే నేను మాట్లాడా కదా, మోషన్ పోస్టర్, ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయని. నేను అసలు ఈ మూవీ గురించి మొత్తం అంత సర్చ్ చేసేటప్పుడు 4 years బ్యాకే రిలీజ్ అయిపోయింది ట్రైలర్. సో ఇంత హ్యూజ్ గ్యాప్ ఎందుకు వచ్చింది? హ్యూజ్ గ్యాప్ ఏంటంటే ఫస్ట్ బాగానే చాలా బాగా జరిగింది. అందరూ మన ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్టర్ టీమ్స్ ఏం ప్రాబ్లం రాలేదు. ఫస్ట్ అనుకునే టైంకి కోవిడ్ వచ్చేసింది 1920 టైంలో. ఓకే, అదన్నీ మేనేజ్ చేసుకుని ఆ టైంలో పాపం డైరెక్టర్ ఏమి టైం వేస్ట్ చేయలేదు, అన్ని ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఏమేమి ఉన్నాయో అన్ని కవర్ చేసుకున్నారు. సో నెక్స్ట్ రిలీజ్ చేద్దామని ఇవన్నీ చేసి రెడీగా పెట్టుకున్నప్పుడు నెక్స్ట్ వీకే మళ్ళీ లాక్డౌన్ అది ఇది ఏమో అన్నారు. అది సెకండ్ బ్రేక్ అయింది. నెక్స్ట్ టైం నెక్స్ట్ ఒక 1-2 years తర్వాత మేము వేరే ప్రాజెక్ట్స్ చేస్తూ ఉన్నాము. ప్రొడ్యూసర్ ఏమో వేరే కమిట్మెంట్కి వెళ్ళిపోయారు. డైరెక్టర్స్ కూడా చేద్దామని ఆ టైం రాలేదు. కొన్ని టైం తర్వాత ఇప్పుడు మళ్ళీ కలిసి వచ్చింది అన్ని. అంటే యాక్చువల్లీ అప్పుడే వచ్చేసి ఉంటే దీనికి క్రియేట్ అయిన బస్ కి అప్పుడు వచ్చేసి ఉంటే మీరు కంపల్సరీ ఫుల్ హిట్ కొట్టేవాళ్ళు. ఇప్పుడు కొంచెం లేట్ అయింది కాబట్టి అంటే దానికి తగ్గట్టు చేంజెస్ చేసుకొని ఉంటారు, కొంచెం ఫ్లేవర్స్ మారుతాయి. అంటే ఈ దీంట్లో ఒక స్పెషాలిటీ ఏంటంటే ఇది కామెడీ సబ్జెక్ట్ లోనే అన్ని మిక్స్ చేశారు కదా. సో ఏ జానర్ కైనా కొంచెం మీరు చెప్పినట్టు ట్రెండ్ మారుతూ ఉంటది, కానీ కామెడీ అనేసరికి ట్రెండ్ ఎప్పుడు మారదు. మన ఇప్పుడు పాత కామెడీ చూసి కూడా నవ్వుతూ ఉంటావు కదా, అదే పాత డైలాగు పాత యాక్షన్ చూస్తే అంటావు. సో అది ఒక కాన్ఫిడెన్స్ ఉంది. కామెడీ బాగా వర్కౌట్ అయింది, టైమింగ్స్ కానీ డైలాగ్స్ కానీ మన పర్ఫార్మెన్స్ చెప్తున్నారు. సో అది ఎక్కడో ఇంకా స్ట్రాంగ్ గా ఉంది అనే ఫీలింగ్ మాకు.